హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు MLDSV అఫీషియల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం. ఇలా చూడండి, మా పిల్లలు అందరు తయారవుతారు. మా లావణ్య చూడ శాన్వికి జడేస్తుంది. దీప్తి హాయ్. శాన్వి హాయ్ చెప్పు. వేదాంతిగో హాయ్ చెప్పు. మొత్తం కదిసి పెట్టేసుకోరు మా పిల్లలు. చాలాసేపు వెయిటింగ్ తర్వాత మా తమ్ముడు ఇప్పుడు కార్ తీసుకొని వచ్చిందా. వాడు ఎప్పుడో మధ్యాహ్నం వస్తుందని చెప్పాడు. వెయిట్ చేయంగా ఇప్పుడు వచ్చాడు 7 o'clock. ఈ టైంకి బయలుదేరితే ఆడికి ఎప్పుడు వెళ్తాము, ఎప్పుడు దర్శనం చేసుకుంటాము, ఏందో మాకే అర్థం అవ్వట్లే. యాక్చువల్లీ అయితే స్వర్ణగిరి టెంపుల్ వచ్చేసి మనకు 9 o'clock క్లోజింగ్ అని ఇచ్చారు. బట్ చూడాలి మనకి ఏ టైం వద్దేమో. ఇంకా ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కినాం. ఈ అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళి ఎప్పుడు బయలుదేరాలి? ఆల్మోస్ట్ 8 అవుతుంది. ఎంత టైం అవుతుందో ఏమో తెలియదు. ఇంకోటి మెయిన్ ఏంటంటే మా బావ వాళ్ళు అక్కడి నుంచి వేరే దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు పటాన్చేరు నుంచి రావాలా. వాళ్ళు వస్తూ ఏ టైం పడుతుంది చూడండి. మా మరదలు వాళ్ళు, మా పిల్లలు, మా వైఫ్, మా పెద్ద కూతురు అయితే ముఖం ముడుచుకుంటుంది. వద్దా పో అంటుంది. ఏడు మా తమ్ముడు చూడు. ఆల్మోస్ట్ మాకు ఈ అవుటర్ రింగ్ రోడ్ మీదనే 1 hour టైం పట్టింది. మళ్ళీ వీడికెళ్ళి గట్కేసర్ దగ్గర దిగిన తర్వాత గట్కేసర్ నుంచి వెళ్ళి మళ్ళీ మనకు బయలుదేరాల్సి వస్తుంది. నుంచి మ్యాక్సిమం ఒక 1/2 hour కన్నా ఎక్కువ పట్టద్దు ఉండొచ్చు. చెప్పలేము ఎంత పడుతుందో టైము, ఏందో ఏమో. జస్ట్ వెయిట్ అండ్ సీ. కానీ వెళ్ళగానే దర్శనం దొరికితే బాగుంటుంది. నైట్ వ్యూ బాగుంటుందని చెప్పారు స్వర్ణగిరి టెంపుల్లో. చూడాలి. ఆఖరికి వస్తాలకి మా బ్యాడ్ లక్ ఏంటంటే టెంపుల్ క్లోజ్ అయిపోయింది. 8:30కే వాడు లోపల రాని ఇక్కడ మొత్తం క్లోజ్ చేస్తున్నాడు. మీరు ఏం చేస్తాం అని చెప్పి 5 బయలుదేరదామని అక్కడి నుంచి బయలుదేరాం. ఇక మధ్య చూడండి మా పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు. రాజగిరి దగ్గర పార్క్లో ఆడుకుంటున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళి కొద్దిగా బయలుదేరాలి మెల్లగా. మా బావ వాళ్ళందరూ వస్తామని చెప్పారు. సరే, పిల్లలకి ఏం కావాలో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. అందుకని చూడండి, పెద్దవాళ్ళు అందరూ చిన్నపిల్లలు తినేసారు, పెద్దవాళ్ళు ఇప్పుడు భోజనం చేస్తారు. ఇక మా వాళ్ళు కిచెన్ లాగా ఎలా చేస్తుండ్రు. వాడికి ఏంటంటే ఫ్రీడమ్ ఇస్తే కాదు, మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మేబీ ఒక 1.5 hour 2 hours ఇక్కడ స్పెండ్ చేసిన రోజు గుట్ట దగ్గరికి వెళ్ళాము. గుట్ట దగ్గరికి బయలుదేరడానికి చూడండి. ఇక మళ్ళీ తినేసి గుట్ట దగ్గరికి బయలుదేరినాం. చూడండి, నైట్ వ్యూలో యాదాద్రి టెంపుల్ ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇంకా పైనకి వెళ్ళినాక వ్యూ చూపిస్తాను మీకు తర్వాత. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రూమ్ వెతుక్కోవడానికి వెళ్తున్నాం. రూమ్ వెతుకున్నాక చూద్దాం. మేబీ ఇప్పుడైతే ఆల్రెడీ 12 అవుతుంది. దర్శనం క్లోజ్ అయిపోయింది, కానీ రేపు మార్నింగ్ దర్శనం చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి నైట్ వ్యూ చూద్దామని. ఇక ముందర వెళ్తున్న వ్యాన్లో ఉన్న పిల్లలు కూడా మా పిల్లలే. ఆల్మోస్ట్ దాని ముందు ఇంకా 2 కార్లు వెళ్ళినాయి. ఇదొకటి మొత్తం 4 vehiclesలలో వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 20 members వెళ్తున్నాం బయలుదేరినాం. రేపు అందరు కార్ల లోపలే కూర్చుండే ఎంజాయ్ చేస్తాం బయట చల్లగాలి వస్తుందని చెప్తే సరే అని చెప్పేసి మేము వదిలేసినాం. ఆడ బయట తిరుగుకుంటే ఎంజాయ్ చేస్తాం. చూడండి, వావ్, టెంపుల్ చూడండి ఎంత బాగుందో. నా మొబైల్ క్లారిటీ బాగాలేక ఇట్లా వస్తుంది, కానీ మొబైల్ క్లారిటీ బాగుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. చూడండి, ప్రస్తుతానికి అయితే 2 photos దింపిన నైట్ వ్యూలో. ఎంత బాగుందో. మార్నింగ్ అయిపోయింది. రూమ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బయలుదేరినాం. యాక్చువల్లీ గుడి పక్కనే తీసుకుందాం అనుకున్నాం రూమ్, కానీ మనకు రూమ్ దొరకలేదు అక్కడ సైడ్. ఎందుకంటే మార్నింగ్ తెల్లారేసరికి నరసింహస్వామిది జయంతి ఉండే. దానివల్ల పబ్లిక్ చాలామంది ఉన్నారు. చాలా ట్రై చేసినా కానీ రూమ్ దొరకలేదు. లాస్ట్కి వచ్చేసరికి మనకు ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరికి వేరే రూమ్ దొరికింది ఒకటి. ఇప్పుడు ప్రస్తుతానికి టెంపుల్ బ్యాక్ సైడ్కి వెళ్తున్నాం.
అక్కడ గుండం ఉంటుంది, గుండంలో స్నానం చేసి దాని తర్వాత మెల్లగా దర్శనం చేసుకోవడానికి బయలుదేరుతాం. చూడండి వ్యూ ఎలా ఉందో, చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇదిగో మా సాన్విది మేకప్ అయిపోయింది. ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది, ఆకలి అవుతుందండి ఆమెకి. ఇక చూడండి మా గ్యాంగ్కి మేకప్ వేస్తారు. మొగోళ్ళందరూ ఆల్రెడీ చేసి రెడీగా ఉన్నారు. ఇంకా ఆడలతోనే కొద్దిగా టైం పట్టట్టుంది. మా పిల్లలతో ఎంత ఓ పిల్లలది అయిపోయింది, పెద్దవాళ్ళది మేకప్ నడుస్తుంది ఇప్పుడు. మా కోడలు వద్దు మామ అంటుంది చూడండి. హ్మ్. అందుకే అంటే ఆడలతో తొందరగా వెళ్ళి తొందరగా మేకప్ కాదు చేయదు వాళ్ళతోని. ఈయన మా బావ ఎర్ర అంగి కలర్ వేసుకున్నాం, ఆయన షర్ట్ అదే కలరు, ఆయన కారు కలర్ కూడా అదే. ఇట్లా వేసుకుని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టెంపుల్ పైకి బయలుదేరుతున్నాము. చూడండి కట్టడం ఎంత బాగుందో. పబ్లిక్ మాత్రం చాలా మంది ఉన్నారు. దీంట్లో కొంచెం అయితే నేను వేరే వీడియోల నుంచి తీసుకున్నాను. ఆ లోపల తీసిన వీడియో ఇట్లా అంతా చాలా ఓల్డ్ వీడియో. మన డ్రోన్ వ్యూ కూడా వేరే వాళ్ళ దగ్గరే ఏమో, ఎవరో కానీ కొద్దిగా డ్రోన్ వ్యూ మాత్రం చాలా బాగా తీశారు. హ్యాట్స్ ఆఫ్ దట్ కెమెరామెన్. ఇంకా విజువల్స్ మాత్రం చాలా బాగా వచ్చినాయి. చూడండి టెంపుల్లో మొత్తం అంతా కృష్ణశిలతో కట్టారు. ఈ వీడియో మాత్రం పాతది, వేరే వాళ్ళది. ఆ టైంలో ఎక్కువ మంది లేరు, అప్పుడు కెమెరా అలో ఉండే ఆ టైంలో తీశారనమాట. ఇప్పుడు మాత్రం కెమెరా అలో చేయట్లేదు, ఏం చేయట్లేదు. మీ దగ్గర ఏమైనా కెమెరా ఉన్నా ఏమున్నా కార్లో పెట్టేసుకోవాలి, లేదంటే అక్కడ కౌంటర్ ఉంటుంది, కౌంటర్లో పెట్టేసేయండి. ఒక 10 రూపాయలు ఏమో తీసుకుంటారు, టోకెన్ ఇస్తారు. చూడండి ఎంత బాగుందో. ధ్వజస్తంభమైనా సరే ఏదైనా సరే గోల్డ్ కలర్లో మెరిసిపోతుంది. ఇదంతా గోల్డే అండి. చాలా బాగుంది. ఇది ఆర్కిటెక్చర్ విధానమైనా సరే ఏదైనా సరే అంతా చాలా బాగుంది. టెంపుల్ కట్టిన విధానం అయితే చాలా బాగా నచ్చుతుంది నాకైతే. కృష్ణశిలతో చేసిన ఏనుగు ఎంత బాగుందో. చాలా దూరం నుంచి కృష్ణశిల తెప్పించి దాంతో చెక్కించి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఓకే, డబ్బులు ఖర్చు అయినా కానీ టెంపుల్కి అనేది ఒక 1000 ఏళ్ళ చరిత్ర, చెప్పుకోదగ్గ చరిత్ర అయితే వచ్చేసింది. గోపురమైనా సరే, దాని మీద చెక్కిన శిల్పాలైనా ఏదైనా సరే సూపర్ అసలు. ఇదంతా క్యూ కాంప్లెక్స్ అనమాట. ఫ్రీ దర్శనం దాంట్లోకి వెళ్తారు, ప్లస్ 150 దర్శనం కూడా దాంట్లోకి వెళ్తారు. బట్ కొద్దిగా ఓల్డ్ టెంపుల్ ఎలా ఉంది, ఇప్పుడు న్యూ టెంపుల్ ఎలా ఉందో 2016లో ఇప్పుడు నైట్ వ్యూ అబ్బా సూపర్ ఉంటుంది సూపర్. నిన్న నైట్ తీసిన వీడియో చూశారు కదా, అప్పుడు ఎంత బాగుందో. నేను ఓన్లీ కిందికి వెళ్ళి తీసిన, ఇప్పుడు చూడండి మొత్తం పైన ఎట్లా ఉందో. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. మేము ఏదో అనుకున్నాం కానీ మా లేడీస్ తొందరగా తయారు కాక, అది కాక కొద్దిగా టైం పట్టింది మాకు. ఏం చేస్తాం, అడ్జస్ట్ చేసుకోవాలంటే. ఇక ఏదో తొందరగా దర్శనం అయిపోద్ది అనుకుంటే కాలేదు. ఏమైతే దర్శనం అయితే అయిపోయింది. స్వర్ణగిరి వెళ్ళాలని ఒక కోరిక ఉంది, అది నెరవేర్తట్టే లేదు కదా. ఫైనల్గా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఏదో మా పిల్లలు ఉండి మెట్ల మీదకి వెళ్ళి దిగాలి, చాలా రోజులు అవుతుంది, పాత కూడా ఎప్పుడు ఉన్నప్పుడు దిగినాము, ఇప్పుడు దిగలే డాడీ అంటే సరే అని డిఫరెన్స్. చూడండి అందరు మెట్ల మీదకి ఎలా నడుచుకుంటూ వస్తారు. ఇక మా కొడుకు ముందు వెళ్తుండో, మా కోడలు వాళ్ళ కొడుకు వెనక వెళ్తుండో. అంత ఎండలో కూడా వాళ్ళు నడుచుకుంటూ పోతారు అంటే చూడండి గ్రేట్. మా మిస్సెస్ హాయ్ చెప్తుంది చూడండి. హలో లవణ్య, హాయ్ లవణ్య. సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. బాయ్. Hi guys, dito.